ఈ కార్యక్రమానికి రాజపాడానికి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి కక్షిదారులందరికీ పోలీసు వారి తరఫున ఇది మన అందరికీ కలిసి రాజీ మార్గం అత్యుత్తమైనది. దాన్ని దృష్టిలో మన అత్యున్నత న్యాయస్థానం మనకు సత్వర న్యాయం జరగాలి. తర్వాత రాజీ అయినటువంటి కేసుల్లో తొందర పరిష్కారం చూపించాలనే ఒక అత్యుత్తమైన ఆలోచనతో మనకు మన దగ్గర రెగ్యులర్గా ఈ లోక్ అదాలత్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని రాజీ పడే కేసులలో ఇమీడియట్గా మనకు అక్కడికక్కడే పరిష్కారం లభించి బాధితుడికి కూడా ఇక్కడ తొందరగా న్యాయం జరుగుతుంది. కొన్ని యాక్సిడెంట్ కేసులలో బాధితుడికి మన ఇద్దరు రాజీ పడి బాధితుడికి కూడా సంవత్సరం కొంత తన ట్రీట్మెంట్ కానీ అనేది కానీ ఏదైనా చేసుకొని వాళ్ళు రాజీ పడి ఇక్కడికి వచ్చి కేసులో రాజీ పడితే బాధితుడికి కూడా సత్వరం న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడి కార్యక్రమాలు చేసింది. మా దగ్గర కూడా కేసులు ఇంకా అప్లికేషన్ ఇచ్చినాక ఒక గంట 2 గంటల్లోనే వాళ్ళ వద్ద వచ్చి ఆ కేసు రిజిస్టర్ అయ్యే క్రమంలో నేను రాజీ పడుతున్నాను సార్, కేసు వద్దు సార్ అని ఒక కేసు అయినాక కూడా తర్వాత కాబట్టి దెబ్బ కొట్టిన వారు ఎవరైతే దెబ్బ పడ్డారో వారి దగ్గరికి క్షమాపణ కోరితే వార్పుగా క్షమించి రాజీ చేసుకుంటే ఈ కేసులన్నీ తక్షణమే ఒక్క రోజులే మనకు పోతాయి. కాబట్టి ఏదైనా మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే వాటిని రాజీ చేసుకోవాలని మీ అందరికీ విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. బార్ ప్రెసిడెంట్ ఎన్ను నర్సయ్య గారు, అలాగే కొత్తగా నియమించిన మన 2nd క్లాస్ మేజిస్ట్రేట్ గారు, అడ్వకేట్స్, బ్యాంకర్స్, ఇక్కడ వచ్చిన అందరి కక్షిదారులకు అందరికీ నమస్కారం. ఏ దేశం ఎదగాలన్నా, ఏ చిన్న రాజ్యం ఏలాలన్నా, ఏ చిన్న ఏరియా డెవలప్ కావాలంటే వాళ్ళ లీడర్స్ మీదనే అది ఆధారపడి ఉంటుందని మన హిస్టరీ చెప్తుంది. అట్లే సెల్ఫిష్ లీడర్స్ కాకుండా సెల్ఫ్లెస్ లీడర్స్ అంటే అందరు ప్రజల కోసం చేయాల్సిన మనుషులు ఒక పెద్ద కుర్చీ మీద పెద్ద మనసుతో కూర్చుంటే చాలా పనులు చిన్న చిన్న కక్షలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా కాకముందే అక్కడిదక్కడే సాల్వ్ అయి మొత్తం సమాజంలో ప్రశాంతత, శాంతి, హ్యాపీగా ఉండగలం. ఒక సామెత ఉంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అట్లా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అట్లాంటి రాజీ మార్గమే రాజా మార్గం అనే నినాదంతో మన ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో, అట్లే మన ఆనరబుల్ హైకోర్టు ఆధ్వర్యంలో, అట్లే మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో, మన ఆర్మూర్లో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి 2 months ఒక్కసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుపుకుంటున్నాము. నేషనల్ లోక్ అదాలత్లో చాలామంది వస్తారు, కొన్ని కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఏసీపీ గారు చెప్పినట్లు పెద్ద కేసెస్లో కూడా కాంప్రమైజ్ చేయమని అడుగుతారు ప్రజలు అని అంటున్నారు. సో ఏంటంటే ప్రతిదీ మన దేశంలో ఏ సివిలైజ్డ్ నేషన్లో ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది, కొన్ని చట్టాలు అనేది ఉంటుంది. సో ఆ చట్టాల ప్రకారం, ఆ రూల్స్ ప్రకారం మనమందరం ఆ కంట్రీకి, మన కంట్రీ గురించి మాట్లాడుకుంటాం. మన కంట్రీకి మనమందరం సిటిజన్స్ అంటే నాగరికలు. మనకు ఇచ్చిన, మన పెద్దలు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ కానీ, మన చట్టాలు కానీ ఆ ప్రకారమే మనమందరం ఫాలో అవ్వాల్సిందే. నేను రైట్ సైడ్ ఆఫ్ ద చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రైట్ సైడ్ ఆఫ్ ద రోడే నడుస్తాను, లెఫ్ట్ సైడ్ ఎందుకు నడవాలి అనే క్వశ్చన్ కూడా ఎవరైనా చెప్పచ్చు. అట్లే నేను చూస్తూ ఉంటాను మన లైట్స్, ట్రాఫిక్
కొన్ని రెడ్ లైట్ చదువు లేని వాటికి కూడా తెలుసు, రెడ్ లైట్ వస్తే బండిని ఆపాలి, గ్రీన్ లైట్ వస్తే బండిని నడపాలి. అది కూడా చదువుకున్నోడు తెలిసిన ఆయన దానికి ఎట్లా బ్రేక్ చేసుకుంటా పోతారు. కొన్ని రూల్స్ ఎవరి కోసం? గవర్నమెంట్ కోసం కాదు, ఇక్కడ పెద్దలు అక్కడ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ కోసం కాదు, మన అందరి ప్రజల కోసమే. కొన్ని మనం రెడ్ లైట్ చేతులు కాళ్ళు మన దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం నడుచుకుంటా పోతే ఇట్లాంటి ఏమి ఇబ్బందులు మనకు రావు. అట్లే ఇవాళ చూస్తున్నాము, ఫస్ట్ భాయ్ 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 చారా అంటుండే, అన్నదమ్ముల్లాగా ఉండాలి మీరు అని అంటుండే. కానీ ఆ అన్నదమ్ములే ఒక్క గుంట భూమి కోసం, ఒక్క గజం భూమి నా లోపల వచ్చిందని తలలు పగలగొట్టుకుంటున్నారు. ఏం తీసుకోబోతాం? ఒక్కసారి కొంచెం స్పిరిచువాలిటీ మాట్లాడుకుంటే చట్టంకి పక్కన ఒక్క నిమిషం పక్కన పెడదాం. చట్టం ఎట్లాగో వదలదు, కానీ ఏం తీసుకోబోతాం? పుట్టండి సమాజంలో చుట్టుపక్కల పక్కన ఉన్నోళ్ళు మోరీ కోసం, మోరీ నీళ్ళు వస్తున్నాయి అని 307 అటెంప్ట్ మర్డర్ మొన్ననే చూసిన కేసు, మోరీ నీళ్ళ కోసం. పోనీ అట్లాంటప్పుడు మున్సిపాలిటీ, గ్రామ పంచాయత్, ఎక్కడక్కడ ఉన్న ఆ లోకల్ కౌన్సిలరు కొంచెం ఒక్క స్టెప్ ముందుకు వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తే అక్కడే ఖతం అయిపోతుంది. మర్డర్లు, సంపుడు, కొట్టుకోడు అవసరం అక్కడి వరకు రాదు. కానీ మనకు ఆ క్షణిక ఆవేశంలో, అంటే మనకు ఇగో అహం అహం అరే మేరే